ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెనకాల తిరుగుతున్నాడు అనుకోండి, వాడికి టెస్ట్ పెట్టండి. ఏం టెస్ట్ తెలుసా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడగండి. ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇద్దరు ఎవరైనా సరే, అమ్మాయి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడగండి. అయ్యో నువ్వు లేకపోతే బతకలేను అన్నదనుకోండి, చిన్న పని చేస్తావా నా కోసం అని అడగండి. ఏంటదంటే, నా కోసం మీ అమ్మ నాన్నలు వదిలేసి వచ్చేస్తావా అని అడగండి. వచ్చేస్తాను అన్నదనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాము? నన్ను చాలా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది అనుకుంటావు. కాదు, ఒరిజినల్ నెంబర్ 1 దొంగ ఆమె. ఎందుకు చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన వాళ్ళను నీ కోసం వదిలేస్తాను అన్నదంటే, నిన్ను వదిలేదని ఏమైనా గ్యారంటీ ఉందా? అమ్మ నాన్నలను ప్రేమించలేనోడు నిన్ను ప్రేమిస్తాడా? అమ్మ నాన్నలను వదిలేసినోడు నిన్ను వదిలేడా? అమ్మ నాన్నలను వదిలేసినోడు, అమ్మ నాన్నల ప్రేమని అర్థం చేసుకోలేనాడు, అమ్మ నాన్నల కష్టాన్ని అర్థం చేసుకోలేనాడు నిన్ను ప్రేమిస్తాడని నువ్వెక్కడ నమ్ముతాను? అమాయకురాలు పట్టుకెళ్ళి ముంబైలో అమ్మేస్తాడు నిన్ను. కనుక ప్రేమలన్నీ ఒట్టి అబద్ధం, ట్రాష్. పడకండి అందులో. పడితే అదొక ప్రేమట, ఒక సముద్రం అట. చచ్చిపోవటం కానీ బతకరని అన్నమాట. ఎవరికి జీవితాలు ఉండవు అందులో, జీవితాలు నాశనమే. పిల్లరా, దేవుడు మనిషిని ప్రేమిస్తున్నది జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను.